ఆంజనేయులు గారు వైజాగ్ లోనా? ఆ గొడవ నీకెందుకురా? బట్టలు కొట్టి ఆంజనేయులు డబ్బులు అడిగి రమ్మన్నాను, వెళ్ళావా? లేదండి, ఇప్పుడు అడుగుతాను. వెళ్ళరా. బట్టలు కొట్టి ఆంజనేయులు గారు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి బాకీ చెల్లించవలసిందిగా కోరుతున్నాను. ఏంట్రా ఏంటి పబ్లిక్ అనౌన్స్మెంట్? వెళ్ళి అడిగి రమ్మంటుంటే 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి, ఇలా అడిగితే కానీ ఇవ్వడని. హలో, నేను వినను, ఎవరి మాట వినను. వద్దయ్యా, నా మాట వినండి. వినను గాక వినను. ఆగుతున్నావా లేదా నువ్వు? పిల్ల రాక్షసి, తెల్లవాడి అరుపులే లెక్క చేయలేదు. ఈ అరుపులు నేను ఎందుకు లెక్క చేస్తాను? లోపల పెడతావా లేదా నువ్వు? నేను వినను, నన్ను ఆపొద్దు. నేను ఎవరి మాట వినను. ఏంటి ఇది? కనబట్టంలా టీవీరా? టీవీయా? మాకు తెలియదులే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పాపం హుసేన్ సాగర్ లో బుద్ధుడికి టీవీ లేదట, చూపిద్దామని. బుద్ధుడికి టీవీ కావాలంటే వరల్డ్ బ్యాంక్ లోన్ తో గవర్నమెంట్ కొనిస్తుంది లేవే. మీనాక్షి, ఏమిటా ఈ గోళ? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమైందా? మీరు ఆవిడని అడగండి. అమ్మా, ఏమిటా ఈ గొడవ? ప్రతి ఇంట్లో ఛానల్ మార్చుకునే గొడవ. నీ పెళ్ళానికి చిన్నజీయ స్వామి, చిన్మయానంద స్వామి, సుందర చైతన్య స్వామి. ఈ పిల్ల పీనికి ఆట కావాలా, పాట కావాలా? నీ కొడుక్కి స్పోర్ట్స్ ఛానల్ కావాలా తన్నుకు తావడానికి? ఒరే సుబ్బులు, ఇది ఇంట్లో ఉండాలి అంటే ఇలాంటి 2 కొని పడే, లేదా దీన్ని తీసుకెళ్లి మూసి నదిలో వేస్తాను. నువ్వు నోరు మూసుకో. ఒక్కటి కొన్నందుకే ఇన్స్టాల్మెంట్ కట్టలేక వస్తున్నాను. ఇంకా 2, 3 ఈసారి గొడవ చేస్తే అలాగే మూసి నదిలో పడేద్దు గానీ దీని లోపల పెట్టవే. అందరూ చూస్తున్నారే, నా పరువు పోతుంది. అయితే సరే. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నారండి. దానికి నువ్వేమన్నావు? అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే అసలు కోపం మనిషినా? నేను ఎంత శాంతమూర్తిలో కాలేజీ మొత్తం తెలుసు కదా. నా కోపం మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కరెక్షన్ ఇక్కడ ఉన్నారు కదా, ఆ పని చేయవు. దిష్టి బొమ్మలు నిలబడతావు. వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవులో చెప్తున్నాడు. లోపలికి లోపల వచ్చి మనకి పని చూసా ఇక అన్నమే మాట్లాడుతుంటే ఏం చూస్తారు? ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఓ భయపడా ఏం మాట్లాడుతున్నారు? కడుపు ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? రాత్రి ఎంతవరకు పనిచేసామో చెప్పండి మీరు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడిస్తే సరే. అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత. మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? లాడ్జీలో. టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్.
ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును. చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాసు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్ కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? అయ్యో, పెంటపాడు కొత్తు, పాడు పెంటకే కొత్తు. సడన్ బ్రేక్ పడితేనే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి నీకెక్కడి కొట్టను? పెంటపాడుకే కొట్టు. పెంట పాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏయ్, ఏంటిది? ధూళి. నువ్వు గోళి. నేను జోళి. నీ జేబు ఖాళీ. టికెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసికులైన ప్యాసింజర్లు ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. రై రై. పెంటపాడుకో టికెట్. ఓకే, పెంటపాడు ఒకటి. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇట్టి ఇవ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. 40 బ్లాక్ అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకడికి న్యాయం జరగాలంటే ఇంకొకడికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. ఇక పో. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా అర్జెంట్ గా రావాలి, పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు, ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కిందే పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను లటక్కని తోసేస్తాను. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నావు. నీ పని ఏం చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 జీజీ ఊరుకో. అంటే ఆగండి, మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదాన్ని పట్టుకుని నిందిస్తారు? అడవి మృగాలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించారంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. వస్తాననుకుంటున్నారా? గుడ్ బై. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవే పెద్ద చెప్పొచ్చావు. నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు, ఇద్దరు తోడు దొంగలు. రైటు. నరాలకు సంబంధించిన మ్యాటర్ అమ్మా. 46 రూపాయలు ఉంటాయమ్మా. అంటే మీ కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తాగా. టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ రీతిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటిల్ బోర్డ్ దగ్గర నుంచే పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దున ఫుల్గా కొట్టచ్చు.
చచ్చావా చలవరుగా వాటర్ లేక నేను అడుగుతుంటే ఫుల్ అంట చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడు చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజీలో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలీకే కాలు గాలి పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబడిని అని ఫ్రై చేసి మందులో నలుచుకు తింటాను. ఎదవన్నారు ఎదవని. అరే పెగ్గంత లేడు, వాటర్ లేకుండా చేస్తా. పడుద్దని. హలో హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. అన్ని కోటిలో గూటీ బిళ్ళలు ఆడుకునే ఎదవని, 5 స్టార్ కోట్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంచెదల్లో అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారాగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులను నువ్వనుకుంటే దానికి నేనా బాధ్యుండి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్ హిందూ, ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో, నువ్వు వచ్చేయ్. ఆఫ్టర్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్. నేను కారంగా ఉండాలి. కట్టుకున్న పెళ్ళాన్ని బెదిరించినట్టు బెదిరిస్తున్నావు. అందరి మెబ్బంద దవడ వాచిపోగలదు. ఏమన్నా? అదే సున్నం ఎక్కువ రాస్తే దవడ వాచిపోతుంది అంటున్నాను అంతే. గోదావరి గట్టుంది, గట్టు మీద కొట్టుంది, కొట్టులో నా పిట్టుంది, పిట్ట మనసులో ఏముందో. పళ్ళు రాలిపోగలవు. ఏమన్నా? తెల మీద చేయి వేస్తే అరటి పళ్ళు రాలిపోతాయి అన్నాను. ఆహా, అంత కొవ్వెక్కిందనమాట. నీ మేనత్తో చెప్పి నీ పళ్ళు రాలు కొట్టించేస్తాను. చెప్పుకో బాబే. పోతాను బే. సమస్య మీరు రాక తప్పుతుందా చెప్పండి. మీ చేతితో టిఫిన్ తినకపోతే నేను అసలు ఉండలేను. మీరు రానియండి, అలా గొడవ పెడుతుంది. దాని మొహం సరే గాని 10 మందిలో తినే కర్మ నీకేం పట్టింది? నా గదో నేను తీసుకొస్తా. ఇంకా నిలబడిపోయావే, కూర్చో. సిగ్గేస్తుందా? చూడు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ గదిలోకే రావాలి. ఈ గది నీది, ఈ మంచం నీది. చూడు, నీకు ఏం కావాలన్నా నన్ను అడగాలి, మాట పడకూడదు. ఇక్కడ పెట్టండి. ఆగు. ఏమిటా తొందర? వెన్నపూస రాయనివరా వెర్రి నాగన్నా. వెన్నపూస తింటే వెన్నుకు బలం వస్తుంది. మినుము తింటే ఏనుగులాగా తయారవుతావు. బాగా తింటే కండబడుతుంది. అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు. నిజమే, 2-3 రోజులకే దెబ్బలు పొంగిపోయాయి. చుట్టెత్తి కొడుతుంటే అందరి మీ బందరు వర్క్షాప్ అంతా అదిరిపోతుంది. అట్టా అదరగొట్టాలంటే ఇంకా బాగా తినాలి. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే బెంజికారులా నిండుగా అందంగా ఉన్నారు. అమ్మతోడు నాకోసం వచ్చావా? నేనంటే నీకు ఇష్టమా? లేకపోతే రాణి కోసం వచ్చా అనుకుంటున్నారా? అందులో పడుతులు అంటే నాకు అసలు ఇష్టం లేదు. మనుషుల్లోనే కాదండి, నా కారులో కూడా ఓల్డ్ మోడల్ ఇష్టం. ఏ డాజ్ అయితే అందరి మీద బందర్ ఎక్కినట్టే ఉండదు, తోలినట్టే ఉండదండి. దూది పరుపు మీద పడుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అంటే అంటే చెట్లకి వయసు పెరిగి కొద్దీ చాలా ఎక్కుతుందంటారు చూడండి. మీకు మళ్ళీ నేనేమో అనుకున్నాను. అది కాదు కామాక్షమ్మ గారు. రే, కామాక్షమ్మ గారు అని పిలుస్తానేమిటి? చక్కగా కాముడు అని పిలవరా? ఆయన కూడా అలానే పిలిచేవారు. చూడండి కాముడు గారు, కాముడు జీతాలు రాలేదు, 100 రూపాయలుంటే అప్పిస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలట పిచ్చుకోండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్.
అలివేలు వదలండి. అలివేలు నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం